హలో నమస్కారం సార్. ఐరన్ మీద నుంచి కాల్ చేస్తున్నాము. ఎలక్షన్ సర్వే చేస్తాం సార్. సార్ చెప్పండి సార్. మెదక్ పార్లమెంట్ పరిధిలో ఎవరు మంచి క్యాండిడేట్ అనుకుంటున్నారు? ప్రజెంట్ అయితే మాకు రఘునందరావు సార్. సార్ కేసీఆర్ గారి పాలన బాగుందా, రేవంత్ రెడ్డి గారి పాలన బాగుందా? ప్రజెంట్ అయితే మాకు కేసీఆర్ మాకు అప్పుడు మా గజ్వేల్ ఎమ్మెల్యే ఉన్నా కూడా మాకు ఎలాంటి సంక్షేమ పథకాలు మాకు ఏమీ అందలేదు సార్. ఓకే సార్. వెంకటరామరెడ్డి గారు 100 కోట్లతో ఒక ట్రస్ట్ పెట్టి పేద విద్యార్థులకు ఫీజులు కడతాం, ఫంక్షన్స్ పెట్టిస్తామంటున్నారు కదా. అవును సార్. దీనిపై మీ అభిప్రాయం ఏంటి సార్? సార్ వాళ్ళు బీఆర్ఎస్ అనే పార్టీ పుట్టి మాటలు తప్ప సార్ పేద ప్రజలకు చేసింది ఒరిగేది అయితే ఏం లేదు సార్. వాళ్ళ దోస్తులు వాళ్ళ రిలేషన్ వాళ్ళు బాగుపడ్డ తప్ప ప్రజలు ఎటువంటి లబ్ధి పొందలేదు సార్. ఓకే సార్. దుబ్బాకలో రఘునందన్ ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు కదా, ఇప్పుడు ఆయన మాట నమ్ముతున్నారా? రఘునందరావు కాకుండా మాకు మోడీ మీద నమ్మకం సార్. మాకు ఓకే. నరేంద్ర మోడీ గారి నమ్మకం మీద ఓటేస్తారు సార్. దేశం బాగుపడాలంటే నరేంద్ర మోడీ గారు కేంద్రంలో అధికారం ఉండాలి. అది సార్ మా బాధ్యత. గత ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నెరవేరుస్తుంది అనుకుంటున్నారా? అంటే దాంట్లో మనకు 6 గ్యారెంటీలో ఒక 5 గ్యారెంటీలు అయితే అమలు అయినాయి కదా సార్. ఉచిత విద్యుత్ గానీ, ఉచిత బస్సు ప్రయాణం గానీ, రైతు ఇది ఆరోగ్యశ్రీ 10 lakhs గానీ, ఇలా కొన్ని ఇప్పుడు చేద్దామనే లోపల మనకు ఎలక్షన్ కూడా పడ్డది కదా సార్. లేకపోతే వాళ్ళు సంక్షేమ పదాలు కూడా అభివృద్ధి వాళ్ళు చేస్తున్నారు సార్. ఓకే. థ్యాంక్ యూ సార్.